తెలంగాణ రాజకీయ రంగస్థలంపై చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన శైలిలో మళ్లీ మెరిపించారు. భాష, భావ వ్యక్తీకరణ, తెలంగాణ యాసతో కూడిన పంచ్ డైలాగులు, హావభావాలతో ఆయన మీడియా సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడి చేయడం ఈ రాజకీయ పోరుకు మరింత వేడి పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి వచ్చిన ఆశాజనక ఫలితాలు కేసీఆర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశం అనంతరం మీడియా ముందుకొచ్చిన ఆయన విముఖ వ్యూహాన్ని అమలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు నీళ్ల సెంటిమెంట్ ను మళ్లీ తెరపైకి తీసుకురావడం, మరోవైపు భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఇవే ఆయన ప్రధాన అస్త్రాలుగా మారాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 2 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం జేపీఆర్ ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాదు, గోదావరి జలాల అక్రమ వినియోగంపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీపై విమర్శలు చేస్తూ తెలంగాణకు పుట్టిన శని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు కీలక నినాదాలుగా నిలిచాయి. వాటిలో నీళ్ల అంశమే ప్రజల్లో అత్యధిక భావోద్వేగాన్ని రేకెత్తించింది. అదే సెంటిమెంట్ ను మళ్లీ రాజకీయంగా వాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. వృద్ధాప్య పెన్షన్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు వంటి హామీలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మసిటీ అంశాల్లో రియల్ ఎస్టేట్ దందా జరుగుతోందని ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణను కూడా ఎద్దేవా చేస్తూ గతంలో విశాఖలో జరిగిన పెట్టుబడి సమ్మిట్ ఉదాహరణను ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి తనకు ఇబ్బంది కలిగించే అంశాలపై కేసీఆర్ మౌనం పాటించడం గమనార్హం. అలాగే అసెంబ్లీకి వెళ్లే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముందుగా శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ గౌరవానికి భంగం కలగనివన్నీ భరోసా ఇచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత అనుభవాల నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ పరిణామాలు, పార్టీ అంతర్గత విభేదాలను రాజకీయంగా వాడుకోవడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు మళ్లీ కేసీఆర్, రేవంత్ మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారుతున్నాయి. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు బీఆర్ఎస్ కు మళ్లీ బలం చేకూరుస్తాయా, లేక గత పాలనలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ చేసే ప్రచారం ప్రజలను ప్రభావితం చేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఒక విషయం మాత్రం స్పష్టం, తెలంగాణ రాజకీయాలు మరోసారి హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి.